రైట్. ఆర్టీసీలో బస్సుల కొరత, మూలన పడ్డ పాత బస్సులో నెట్టుకొస్తున్న సంస్థ, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, విద్యా సంస్థలు తెరుచుకుంటే చుక్కలే. తెలంగాణలో ఇచ్చినటువంటి మహిళా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతుందో దానికి ఏంటంటే దాని ఎన్నుకున్న నష్టాలు కానీ సమస్యలు కానీ ఇదొక నిదర్శనంగా చెప్పచ్చు. మనం మొదటి నుంచి చెప్తున్నాం, తెలంగాణలో ఆర్టీసీ బస్సుల కొరత ఉంది, బస్సుల సంఖ్య తగ్గించి కుదించిర్రు. ఏదైతే టికెట్ ఛార్జీల మీద భారం పడడంతో బస్సులు అయితే తగ్గించినట్టు, వాళ్ళు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నట్టు, మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నట్టు అయితే మనం చాలాసార్లు చెప్పినాం. దానికి వార్త నిదర్శనంగా చెప్పచ్చు. పాత బస్సులు మూలపడ్డాయి. పాత బస్సులు మూలపడడంతో ఇదే కొత్త బస్సులు కొనుక్కుంటే ఏంటంటే పాత బస్సులతో ఆర్టీసీ సంస్థను అయితే నెట్టుకొస్తున్నట్టు అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులకు సెలవులు ఉన్నాయి. రేపటి రోజున విద్యార్థులు కనుక మొత్తం కళాశాలలు కానీ స్కూల్స్ కానీ వెళ్ళారు అనుకో, పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫుల్ బస్సు అయితే ఓవర్లోడ్ బస్సు అయ్యి ఆపని సందర్భాలు, గొడవలు పెట్టుకున్న సందర్భాలు, కొట్టుకున్న సందర్భాలు కూడా చూసినాం. ఇక విద్యార్థులు కనుక ఒకవేళ బస్సు ఎక్కిరు అనుకోండి, పరిస్థితి అయితే ఇక బాధనైతే మనం ఇక ఊహించుకుంటేనే ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఫోటో చూడవచ్చు. తెలంగాణ రాకముందు ఎట్లనైతే ఉండేనో రైతుల బాధలు, ఎరువుల కోసం క్యూ లైన్లు కట్టి చెప్పులు లైన్లలో పెట్టి ఉన్న పరిస్థితులు ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి ఏంటంటే పాత సర్కార్ ఏదైతున్నదో, ఉమ్మడి పాలన ఎట్లయితున్నదో ఆ రోజులను మళ్ళీ గుర్తు తెచ్చే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు. మళ్ళీ పాత రోజులు, విత్తనాల కోసం పాస్ పుస్తకాలతో క్యూ లైన్లు, ఉదయం నుంచి పడిగాడుపులు, అయినా దొరకని విత్తనాలు, దుకాణాల్లో నో స్టాక్ బోర్డుల దృశ్యాలు, ఆందోళనలు, రైతాంగం. తెలంగాణలో గత రోజులు ఏందనేది మళ్ళీ గుర్తుకు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి అయితే తీవ్రంగా దానికి శ్రమిస్తున్నట్టున్నాడు. దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ షాప్ నెంబర్ కూడా RCH 659 నెంబర్ చెప్పుకోవచ్చు. నో స్టాక్ బోర్డు పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక క్యూ లైన్ పెట్టిరు. ఏంది ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఈకొస్త వరకు, అంటే ఇంకా కెమెరా పట్టంది ఎంత దూరం ఉందో కానీ ఇక్కడ వరకు అయితే చూపెట్టిరు. దీంట్లో పాస్ పుస్తకాలు, వాళ్ళకి సంబంధించిన ధృవీకరణ పత్రాలు కానీ కవర్లు కానీ పెట్టినట్టయితే ఇక్కడ చూడవచ్చు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలన ఎట్లా సాగిందో, రైతులు ఎట్లా ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా అదే రాకపోతుంది. రేవంత్ ఆ రోజులు గుర్తు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆ రోజులు అయితే చేయడానికి ఆయన ముందున్నాడు. రైతుల సమస్యలను అయితే పట్టించుకునే పరిస్థితులు ఆయన దగ్గర కనబడట్లేదు. దానికి వార్త నిదర్శనంగా చెప్పుకో. తెలంగాణలో విత్తన కొరతలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం రావడంతో విత్తనం నాటాల్సి ఉంది. కానీ షాపుల వద్దకు వెళ్తే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కేవలం ఒక రకం విత్తనాలు కాకుండా అన్ని రకాల విత్తనాల కొరత నెలకొనడం రైతన్నలను కలవరపెడుతుంది. ప్రభుత్వం నుండి అందాల్సిన సబ్సిడీ విత్తనాలు రాకపోవడంతో, షాపుల్లోనూ దొరకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు షాప్ ముందు పడిగాడుపులు కాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్రంలో విత్తనాల కొరత, రైతులు క్యూలో నిల్చున్న ఘటనలు కనిపించనే లేదు. కానీ మళ్ళీ అలాంటి రోజులే వచ్చాయని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విత్తనాలు అందించాలని కోరుతున్నారు. ఇక మంగళవారం సైతం పలు రాష్ట్రాల్లో రైతన్నలు విత్తనాల కోసం షాపుల వద్ద బాలూరు తీరారు. సంగారెడ్డి ఆందోళన మండలం జోగిపేటలో జనుమూగు జీలుగా రాయితీ విత్తనాల కోసం మండుటెండలో రైతులు అవస్థలు పడ్డారు. విత్తనాల కోసం పాస్బుక్లతో ఉదయం నుండి మండుటెండలో నిల్చున్నారు. ఆందోళన మండలం జోగిపేట, నాందేడు, ఆకోలా ప్రాంత రహదారిపై రైతులు అగ్రోస్ రైతు సేవ నిర్వాహకుల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం నుండి లైన్లో నిల్చోబెట్టి చివరికి నో స్టాక్ బోర్డు పెట్టడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లో కడుతున్నారు. పత్తి విత్తనాల కొరతతో ఆందోళన చెందుతున్నట్టయితే వార్తరాజు నిన్న పెట్టినటువంటి ఏదైతే కేబినెట్ భేటీ మీటింగ్లో పొంగులేటి శ్రీనివాస్ కానీ ఇంకా తదితర మంత్రులు ఏమని చెప్పారంటే, తెలంగాణలో ఎక్కడ కూడా విత్తనాల కొరత ఉండదు అని నిన్ననే చెప్పారు. ఇవాళనే ఫోటో కనబడుతుంది. అంటే వాళ్ళు ఏదో టైంపాస్ కేబినెట్ మీటింగ్ పెట్టి చెప్పిరా, లేకపోతే ఇంకే రకంగా చెప్పారు. ఇక్కడ ఏంది, రైతులు నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. ఇది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వేరే రాష్ట్రాలకు పోయి కొనుక్కునే పరిస్థితి అయితే మళ్ళీ ఏర్పడబోతుంది.
ఎందుకంటే విత్తనాల కొరత అనేది చాలా చిన్న అంశం కాదు, అది చెప్పుకుంటే ఒక చాలా పెద్ద కథ అది. గతంలో కాంగ్రెస్ పాలన ఎట్లుండేనో ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పాలన అదే కథ అవుతుంది. మళ్ళీ రైతులు కూడా విత్తనాలకు కానీ ఇది ఎరువులకు కానీ మళ్ళీ రోడ్ల మీద క్యూ లైన్లు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది అని మనం ఈ వార్త ద్వారా అయితే అర్థం చేసుకోవచ్చు.